నమస్తే యూట్యూబ్ ప్రేక్షకులారా. ఈరోజు మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎందుకు భక్తులు తమ తలనీలాలను సమర్పిస్తారు మాట్లాడుకుందాం. తలనీలాలు అంటే ఏమిటి, ఎందుకు భక్తులు తమ తలనీలాలను స్వామికి సమర్పిస్తారు, ఈ అంశాలన్నింటినీ ఈ వీడియోలో చూద్దాం. తలనీలాలు అంటే భక్తులు తమ తలపై ఉన్న జుట్టును కత్తిరించుకుని స్వామికి సమర్పించడం. ముందుగా లైక్ వేసి షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ అవ్వండి. తలనీలాలు సమర్పించడం వెనుక ఉన్న కథ. ఒకప్పుడు భృగు మహర్షి త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారో తెలుసుకోవడానికి వెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు వైభోగంగా ఉన్న చూసి అసూయపడ్డారు. ఆ అసూయతో మహర్షి శ్రీనివాసుని వక్షస్థలంపై తన కాలితో తన్నాడు. లక్ష్మీదేవి ఆగ్రహించి వైకుంఠం విడిచి వెళ్లిపోయింది. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఉండలేక శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుని రూపంలో భూలోకానికి చేరుకున్నారు. ఒక గోవు తన పాలను స్వామికి సమర్పించేది. ఆ గోవును చూసిన గొల్లవాడు స్వామి పాలు తాగుతున్నాడని అనుకుని గొడ్డలితో స్వామి తలపై గాయం చేశాడు. అప్పుడు ఒక భక్తురాలు నీలా స్వామి గాయానికి చికిత్స చేసి తన తల వెంట్రుకలను స్వామికి సమర్పించింది. భక్తులు తలనీలాలు సమర్పించడానికి కారణాలు తమ పాపాలను క్షమించమని కోరుకోవడానికి, తమ మొక్కులు తీర్చుకోవడానికి.